ఏ సౌమ్య, ఏంటి మా ఆయన షర్ట్ పట్టుకొని ఏం చేస్తున్నావు? పట్టుకున్నాను అంతే. అయినా మనిషినే గట్టిగా హత్తుకోవాల్సిన దాన్ని ఇలా షర్టుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నీ అసహ్యమైన మాటలతో పనులతో ఇలా చిరాకు తప్పించకు, పళ్ళు రాలిపోతాయి. శరణ్య, నా మాటలు నా పనులు నీకు చిరాగ్గా అనిపించొచ్చు. సో వాట్? దర్శన్ మూలంగా ఇక్కడ నా లైఫే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి సమాధానం నా బ్రతుక్కి న్యాయం కావాలి కదా. అలా నన్ను తాకిన మగాడే నా మొగుడు అని నమ్ముకున్నాను. ఆ ఊహల్లోనే నా మొగుడుతో నేను కాపురం కూడా చేస్తున్నాను. ఏ అన్అఫిషియల్ గా నాతో అయినా అన్ని కానిచ్చేశాడే. మరి అది తప్పు కానప్పుడు ఇదేలా నీకు తప్పుగా కనిపిస్తోంది? చూడు, నా భర్త గురించి నువ్వు చెప్తుంది నిజమని నమ్మించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఆ నమ్మబలికే నిజం, జరిగిన వాస్తవం ఒకటి కాదు అని నా భర్త వ్యక్తిత్వం చెప్తుంది. అయినా కాన్షియస్లో లేని మనిషి గురించి తప్పు చేశాడని చెప్పినా అందుకు నువ్వు సరైన ఆధారాన్ని చూపించాలి. పనికొచ్చే ఒక్క ఆధారం కూడా నువ్వు చూపించలేదు. వీడియో ఉంది కదా. ఆ వీడియోలో ఉన్నది కూడా నీ నటనే అని నువ్వేంటో తెలిసాక నేను అర్థం చేసుకోగలను. తప్పు జరిగింది, నా భర్త తప్పు చేశాడు అనడానికి అది ఆధారం ఎప్పటికీ కాదు. దాన్ని నేను నమ్మడం లేదు. అంటే నువ్విలా లాయర్లా లాజిక్లో మాట్లాడితే నీ మొగుడు నన్నేమీ చేయనట్టు అవుతుందా? చూడు శరణ్య, నువ్వెన్ని మాటలు మాట్లాడినా చివరికి నేను దర్శన్ని నా సొంతం చేసుకుని తీరుతాను. దాన్ని నువ్వు ఆపలేవు. ఏడ్సావు, ఇంకో జన్మెత్తినా అది నీ వల్ల కాదు. శేఖరం, శేఖరం! అమ్మా చెప్పండమ్మా. బాగా సర్ఫేసి ఈ చొక్కాని ఉతకమని చెప్పు. బానే ఉంది కదమ్మా, ఉతికిందే కదా. చొక్కా మీద పెంట పురుగు వాలింది. తెలియకుండా దీన్ని ఆయన వేసుకున్నారంటే ఒళ్ళంతా ఎలర్జీ వస్తుంది. తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇంకా ఉన్నావేంటే, వెళ్ళు బయటికి. బయటికేగా వెళ్తాను, కానీ దర్శన్ లైఫ్లో నుంచి కాదు. వారం రోజుల్లో నీ మొగుడిని నా వాడిని చేసుకుంటాను. చూస్తూ ఉండు. చూద్దాం. అదే వారం రోజుల్లోగా నీకు సరైన బుద్ధి చెప్పి నేను బయటికి గెంటేస్తాను. గెంటించుకోవడానికి సిద్ధంగా ఉండు. అక్కయ్ అక్కయ్, ఏందక్కాయ్ ఆలోచిస్తా ఉండవు? చావు తప్పి కన్ను లొట్టపోయిందని కొంచెంలో తప్పిన ప్రమాదం గురించి సాయిరామ్ అంట బిక్కు బిక్కుమని ఆలోచిస్తా ఉండాది. అమ్మా, నేనేమి బిక్కు బిక్కుమంటూ భయపడుతూ లేను. అనన్య 2.0 ఇక్కడ. చావు అంచుల వరకు వెళ్ళినా నా టార్గెట్, కసి, పట్టుదల ఏమీ మారవా. నేను భయపడను.
కానీ ప్లాన్ అంతా వర్కౌట్ అయింది కదా. ఆ ప్రీతి సంతకాలు పెట్టేసింది, ఇంకా దాన్ని పంపించేయటమే బ్యాలెన్స్ అని అనుకున్నాను. చివరి నిమిషంలో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అదే ఆలోచిస్తున్నాను. మే టయానికి నేను వచ్చుండాను కాబట్టి సరిపోయి ఉండదు గాని, లేదంటే ఏంది మే నీ పరిస్థితే? ఎందుకు మే బూటుకు లైఫ్ ని ఇట్ట గుండె మంటతో బూడిద చేసుకునేది చెప్పు. ఇదంతా వద్దు మే, అయ్యే పని కాదు కానీ వదిలేసాయి. ఇక నుంచైనా యాడికైనా పోయి బుద్ధిగా బతుకుదాం. అమ్మా, ఆ, ఆ, ఈ పిరికి మాటలు పనికి వాళ్ళ మాటలు మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకున్నావా? ఇలా భయపడి వెనకడుగు వేయటానిక నేను ఇంతవరకు వచ్చింది? దరిద్రంలో సైతం ఈ బతుకుతున్నాను అంటే నేను అనుకున్నది సాధించే వరకు నా పట్టు వదల్లా. ఈ ప్రాణం పోయినా సరే దయ్యమై నేను అనుకున్నది సాధిస్తాను. అక్కాయ్, నీ కంటెంట్లో ఉన్న కసి చూస్తా ఉంటే నీ వల్ల ఏదైనా సాధ్యమవుతుందని బలమైన నమ్మకం కలుగుతా ఉండదు. కానీ అక్కాయ్, నువ్వు మాత్రం దయ్యం అవద్దే. అవంటే నాకు చాలా భయం. చెత్త మొహనాయలా, నా మీద బలమైన నమ్మకం కలుగుతుంది అన్నది నేను దయ్యమయ్యే విషయంలోనా? పనికి మొన్న ఎత్తవా. అయినా ఇంత పెద్ద మహత్కార్యానికి వీరుడివి అని నిర్ణయించుకున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. వెళ్ళి పిల్ల మెళ్ళు తాళి కట్టరా సన్నాసి అంటే పోయి పెట్రోల్ దొంగతనం కేసులో ఇరుక్కొని నా కాన్సెప్ట్ ని పెంట చేసేశావు. నీ బదులు ఎవడైనా మంచి పర్ఫార్మర్ ని తెచ్చి దించుంటే ఈ పాటికి దామినితో తొలి రాత్రి ఏర్పాట్లు కూడా జరిగిపోయేటివి. అవునక్కాయ్, బ్యూటిఫుల్ ఛాన్స్. ఫస్ట్ నైట్ మిస్ అయిపోయాడు. అది పనికి మాల్లోడా, ఇల్లు కాలి బొకడేడుస్తుంటే ఒళ్ళు కాచుకునే దానికిది చలికాలం కాదే అని ఇంకొకడేడ్చాడంట. అమ్మి ఈడితో ఎవ్వారం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినంటేనని నేను నీకు ముందే చెప్పున్నాను కదా. పెద్దమ్మా, నాకాయ్ ఏదో బై మిస్టేక్ లో ఒక్కసారి ఏదో అట్టా జరిగిపోయింది. అది ఆ మాత్రం దానికే మరీ అంత ఎదవం చేసి మాట్లాడాలా? ఇదేం బాలేదు. అయినా పెండ్లి వరకు విషయం వచ్చుండదంటే అదంతా నేనేం చేయకుండానే వర్కౌట్ అయిపోయిందంటారా? అక్కయ్, నువ్వు కూడా ఎన్నో తూర్లు ప్రయత్నాలు చేస్తుండవు. అవన్నీ కూడా గ్రాండ్గా సక్సెస్ అయి ఉండాయా ఏమే? అవన్నీ ఫెయిల్ అయితేనే కదా అక్కాయ్ కాన్సెప్ట్ నాతో ప్లానింగ్ చేస్తున్నావు. సరే సరేరా తమ్ముడు, ఫ్రస్ట్రేషన్లో ఏదో అనేశాను, లైట్ తీసుకో. ఇప్పటి వరకు ఏం జరిగిందో కాదు, ఇక ముందు మనం ఏం చేయాలి అనేది ముఖ్యం.